పరమేశ్వరుడి ఇష్టదైవం నారాయణుడు. నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. ఎల్లవేళలా వారు ఒకరినొకరు ఆరాధించుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది వారు ఒకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు? ఇష్టదైవమైన నారాయణుడి గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశాడు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు మహాశివుడంటే ఇష్టమా లేక మహావిష్ణువు అంటే ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి. అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది, ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయని శివపురాణం ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నాలుగు వైపులా అంధకారం, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, రాత్రికి పగలు తేడా లేదు, సమయం కాంతి ఏమీ లేవు, కేవలం శూన్యం మాత్రమే. అప్పుడే సృష్టి మొదలైంది. కానీ అలాంటి సమయంలోనే శివుడు ఉన్నాడు. శివుడు కాలాలకు అతీతుడు. శివుడికి ఆది లేదు, అంతం లేదు, ఉండవు కూడా. ఆది పురుషుడైన సదాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని అంటే ప్రకృతిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండమంతా సృష్టించాలని మొదలుపెట్టాడు. ఆ తర్వాత విష్ణు నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఈ సృష్టిలో జీవం మొదలైంది. కానీ శక్తి శివుని నుంచి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెంది ఆసక్తి పోయి అనాసక్తితో ఉంటాడు. ఎప్పుడైతే శివుడు వైరాగ్యంతో సృష్టి పట్ల విరక్తితో ఉన్నాడో అప్పటి నుంచి సమస్త సృష్టిని, సమస్త వాలిని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడు ఆదిశక్తి కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సృష్టి సంపూర్ణం అవ్వాలంటే శివశక్తులు కలవాలని బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా శివుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. శివుడికి ఎలా అయినా సరే తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలని నారాయణుడు భూమి మీద ఉన్న సర్పాలన్నింటినీ చంపేయమని గరుత్మంతుడికి ఆదేశిస్తాడు. నారాయణుడి ఆజ్ఞను శిరసా వహించి గరుత్మంతుడు ఆకాశంలో భయంకరంగా ఆహాకారాలు చేస్తూ భూమి మీద కనిపించిన సర్పాలన్నింటినీ ఘోరంగా తన పదునైన కత్తితో చీల్చి చంపుతాడు. గరుడి ఆహాకారాలకు ఆ సర్పాలన్నింటికి భయం పుట్టి వాటి మరణ మృదంగం వినిపిస్తాయి. ఆఖరికి గరుడ రెక్కలు చప్పుడు విన్నా కూడా మానవాకారంలో ఉన్న సర్పాలకి వెన్నులో వణుకు వచ్చి ప్రాణభయంతో కిందకు పడుతూ పైకి లేస్తూ ఉంటారు. ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకి దగ్గరికి వెళ్లి చెప్తాయి. దాంతో ఆగ్రహించిన వాసుకి గరుణ్ణి ఆపాలని బయలుదేరతాడు. అదే విషయాన్ని నంది మహాదేవుడికి చెప్తాడు. కానీ విరక్తికి లోనైన మహాదేవుడు, నేను ఈ పరిస్థితుల్లో కల్పించుకోను, లోకాన్ని పాలించే నారాయణుడు ఉన్నాడు కదా, నారాయణుడినే ఈ సర్పాలను రక్షించి న్యాయం చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు నంది నారాయణుడే సర్పాలన్నింటినీ చంపమని ఆదేశించాడు అని చెప్తాడు. అయినా శివుడు వినిపించనట్టుగా అలాగే ఉండిపోతాడు. తన కోసం వస్తున్న వాసుకి దారిలో చూసిన గరుడు భూమి మీదికి వస్తాడు. అప్పుడు వాసుకి, ఏంటి గరుడా ఈ విపరీత చర్య ఎందుకు చేస్తున్నావు? అన్యాయంగా సర్పాలన్నింటినీ చంపుతున్నావు. నారాయణుడి వాహనమైన నీకు భావ్యం కాదు, వెనుతిరిగి వెళ్ళిపో అని బుసలు కొడుతూ చెప్తాడు. దానికి గరుత్మంతుడు, నేను ఏ అన్యాయం చేయట్లేదు, నేను కేవలం నారాయణుడు చెప్పిన ఆదేశాన్ని పాటిస్తున్నాను. సర్పాలన్నింటినీ నేను చంపిస్తాను. అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాలన్నింటికీ పాతాళ లోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కదా, మీరు ఆ ఆదేశాన్ని ఎందుకు తప్పుతారు? మర్యాదగా నువ్వు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా నేను విడిచిపెట్టను అని అంటాడు. గరుడు దానికి, వాసుకి నువ్వు సర్పాలన్నింటినీ చంపాలంటే ముందు నన్ను చంపాలి అంటాడు. గరుడు దానికి అంగీకరిస్తాడు. ఇద్దరు ఒకరితో ఒకరు భీకర యుద్ధం చేస్తారు. అయితే వాసుకిపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుని నుంచి పొందిన గరుత్మంతుడు చెలరేగిపోయి తన శక్తితో వాసుకిపై ఘోరంగా దాడి చేస్తాడు. వాసుకిని తన గోళ్లతో చీల్స్తాడు. ముక్కుతో పట్టుకొని కొరుకుతూ గాలి కంటే వేగంగా ఆకాశంలోకి తీసుకెళ్లి చాలా ఎత్తు నుంచి వాసుకిని భూమి మీదికి విసిరివేస్తాడు. తను కూడా భూమి మీదికి వస్తాడు. వాసుకి ఆ గాయాల వల్ల రక్తమంతా ఏరులై పారుతుంది. తన శక్తి అంతా నశించిపోతుంది. గరుడు వాసుకి మీద కాలు పెట్టి తనను కదలకుండా చేస్తాడు. ప్రాణభయంతో వాసుకి, ఓ మహాదేవా నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు. వాసుకి ఆర్తనాదాలకు మనసు చలించిన బోళాశంకరుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని విడిచిపెట్టమని గరుడిని ఆదేశిస్తాడు. నారాయణుని ఆజ్ఞ పాటిస్తున్న గరుడు మహాదేవుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు. దానిని ఆగ్రహించిన మహాదేవుడు
గరుడుని అతని శక్తితో పైకి విసిరేస్తాడు. గరుడు ఆ శక్తిని తట్టుకోలేక కింద పడిపోతాడు. వెంటనే వాసుకు వెళ్లి మహాశివుని వెనక దాక్కుంటాడు. గరుడు మళ్లీ పైకి లేచి, నేను కేవలం నారాయణుడి ఆజ్ఞను పాటిస్తున్నాను. నారాయణుడి ఆజ్ఞ పాలనలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను మహాదేవా. నాకు నా స్వామి ఆజ్ఞ పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అని మళ్లీ వాసుకిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. దాంతో ఆగ్రహించిన మహాదేవుడు గరుడిని శిక్షించాలని తన త్రిశూలంతో గరుడి మీద ప్రయోగించబోతాడు. మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు. మహాదేవుడు త్రిశూలాన్ని తన చేతి నుంచి వదిలే రెప్పపాటులో నారాయణుడు ప్రత్యక్షమై, ఆగండి మహాదేవా, గరుడు తప్పేమీ లేదు, తను నా ఆదేశాన్ని పాటిస్తున్నాడు, మీరు తనని శిక్షించకూడదు అని గరుడు ముందుకు వచ్చి నిలుస్తాడు. దాంతో శివుడు కోపంతో, అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలను చంపడం తప్పు కాదా నారాయణ అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, తప్పు కాదు, బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం ఈ సర్పాలు పాతాళ లోకంలో ఉండాలి. అది ఒక్క బ్రహ్మదేవుడి ఆజ్ఞ మాత్రమే కాదు, త్రిమూర్తుల ఆదేశం. మీ నిర్ణయం మా నిర్ణయం కూడా. త్రిమూర్తుల ఆదేశం ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు, పాపం, మహాపరాధం. ఆ పాపానికి గరుడు సర్పాలను శిక్షిస్తున్నాడు అంటాడు నారాయణుడు. దానికి పరమేశ్వరుడు, అదేంటి నారాయణ, బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ సర్పాలను కూడా సృష్టించాడు. వాటికి కూడా ఈ భూమి మీద నివసించే హక్కు పూర్తిగా ఉంది. అయినా పాతాళ లోకానికి వెళ్ళమని ఆదేశించి మన సర్పాలన్నింటికి ఎంతో అన్యాయం చేశాం. ఈ రకంగా మళ్లీ సర్పాలను చంపడం తప్పు. దానికి గరుడికి శిక్ష తప్పదు. మీరు అడ్డులేవండి నారాయణ. గరుడు శిక్షార్హుడు. దానికి నారాయణుడు, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు, తన సంరక్షణ నా బాధ్యత. తనని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి, నన్ను ఎదుర్కోవాలి. నన్ను ఎదుర్కొని నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన తర్వాతే మీరు గరుడిని శిక్షించగలరని అంటాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని తీసి భూమికి గట్టిగా కొడతాడు. దానికి భూమి మొత్తం కంపించిపోతుంది. సరే నారాయణ, నీ షరతును నేను శిరసా వహిస్తాను. నీతో యుద్ధం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అంటాడు. వీరిరువురు క్రోధానికి అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భూమి కంపించిపోతుంది. జంతువులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం కూడా అతలాకుతలమైపోతుంది. దాంతో నారాయణుడు భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు, తండ్రి గారు, ఇరువురు మహాశక్తివంతులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవరు, అలా అని ఎవరు ఓడిపోరు. దీని పరిణామం ఏమిటి అని అడుగుతాడు. నారదుడు దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం కారణం ఏదైనా కానీ ఈ యుద్ధ ప్రభావం సమస్త లోకంపై పడుతుందని చెప్తాడు. ఒక పక్క నారాయణుడు తన గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు. పరమేశ్వరుడి శక్తికి ఆ గద ఆకాశం నుంచి కిందకు పడుతుంది. అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి ఊగిపోతుంది. దాంతో యుద్ధం ఇలా ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మహాశివుడిని ఎలా అయినా ఆపాలని వెంటనే వచ్చి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు. అప్పుడు ఆ గరల కంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుడి కోపాగ్నికి వణికిపోతారు. ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణకోటి అల్లాడిపోతుంది. అలా శివుడు గొంతు పట్టుకున్న నారాయణుడు శివుని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకువస్తాడు. ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది. అంతులేని కోపంతో విష్ణువును వెనక్కి తిప్పుతాడు. విష్ణువుపై కోపంతో మహాదేవుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాసుకి, గరుడు, సకల దేవతలు అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో చూస్తూ ఉండిపోతారు. ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయానికి బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ బాధ, ఆ నొప్పి నారాయణుడే కాదు, శివుడు కూడా అనుభవించి చెందుతాడు. ఎంతైనా నారాయణుడి హృదయంలో ఉండేది పరమేశ్వరుడే కదా. ఇరువురు ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలు కదా. దాంతో తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితి కల్పించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో అస్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ నారాయణుడి పెదవులపై చిరునవ్వు ఉంటుంది. వెంటనే తన త్రిశూలాన్ని నారాయణుడి గుండెల మీద నుంచి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటాడు, నారాయణ, నేను నీపై త్రిశూలాన్ని వదలడం ఏంటని బాధపడతాడు. ఇప్పుడు చిరునవ్వుతో, నారాయణుడు, నీ కన్నీరు చూస్తుంటే అర్థమవుతుంది నీ మనసు వైరాగ్య భావం పోయిందని.
శక్తి నుంచి సాఫల్యం అయిందని, ఇందుకే మీలో ఈ మార్పు కోసమే నేను గరుడుని సర్పాలపై దాడి చేయమని ఆదేశించాను. తర్వాత మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించాను అని చెప్తాడు. కానీ పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ప్రాణం పోయిన చెట్లను తిరిగి జీవం పోయడానికి అన్నింటినీ అనుభూతి చెంది ధర్మ యత్నంతో కళ్ళు తెరిచి నారాయణుడిని చూస్తాడు. నారాయణుడు శివుడి కంఠం కట్టుకోవడం వల్ల కంఠంపై ఏర్పడిన ఎర్రటి చిహ్నాన్ని చూసి, నా చేతి వల్ల ఏర్పడిన ఈ గుర్తుల కారణంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని స్థిరకంఠుడు అనే పేరుతో పిలుస్తారని చెప్తాడు. అలాగే మీ త్రిశూలం వల్ల నా హృదయం మీద ఏర్పడ్డ చిహ్నాన్ని ఎల్లప్పుడూ చెరిగిపోనివ్వనని, సదా ధరించే ఉంటానని కూడా చెప్తాడు నారాయణుడు. ఈ మూడింటిలో ముఖ్య పాత్ర పోషించిన వాసుకి ఎంతో గొప్ప గౌరవం దక్కించుకోబోతుందని నారాయణుడితో బ్రహ్మ చెప్తాడు. గరుడు తను చేసిన తప్పులకి పరమేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకుంటాడు. వాసుకి తన ప్రాణాలు కాపాడినందుకు మహాదేవుడికి పాదాలపై కృతజ్ఞతలు చెబుతూ, పరమేశ్వర, ఈ కృప మా సర్పజాతులపై ఎల్లవేళలా ఉండాలని ప్రాధేయపడతాడు. వాసుకి పట్ల జరిగిన అన్యాయానికి, ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం మొత్తం మీ జాతిని గౌరవించేలా మిమ్మల్ని నా మెడలో ధరిస్తాను అని వాసుకిని తన మెడలో ధరిస్తాడు. మహాదేవుడు ఈ దృశ్యాన్ని చూసిన అందరూ పొంగిపోతారు. వాసుకిని తన మెడలో ధరించినందుకు గాను నేటి నుంచి మహాదేవుడిని నరేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తారని చెప్తాడు నారాయణుడు. సృష్టి పట్ల తన కర్తవ్యాన్ని తిరిగి అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. శివుడు అలా సకల దేవతల సాక్షిగా పరమేశ్వరుడు సతీదేవి వివాహం జరుగుతుంది.